సార్ నమస్తే సార్. మీ పేరండి? కృష్ణకుమార్ అండి. వ్యాపారం మీదేనా సార్ కొట్టు? మాదేనండి వ్యాపారం. ఎలా సాగుతుంది సార్? పర్వాలేదండి. ఈ డీమార్ట్లు ఇవన్నీ వచ్చాక, ఆన్లైన్ బిజినెస్ వచ్చాక బిజినెస్లు అయితే తక్కువ అయిపోయినాయి. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో మీరు సరుకులు తక్కువలో ఉన్నాయా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక సరుకులు తక్కువలో ఉన్నాయా? ఏదైనా ఒకటే అండి. ఆయన రోజుల్లో 100 మంది, ఇప్పుడు 110 అంటే బడ్జెట్ అనేది చూసుకుంటూ ప్రవేశపెట్టాలి కాబట్టి ఒకరోజు అప్ అండ్ డౌన్ అవుద్ది, ఒకరోజు తక్కువ అవుతుంటుంది. సరుకులు అనేవి ఎప్పుడు నిలకడగా ఒక రేటు ఉండవు. ఒకరోజు ఒక నెలలో 100 అమ్మితే ఇంకో రోజులో 90 అమ్ముద్ది. దాన్ని ఎప్పుడు ఎవరు పట్టించుకోకూడదు. దాని గురించి తగ్గిన రోజు తగ్గిందనే చెప్తారు కానీ పెరిగిందని చెప్పరు కదా ఎవరైనా. అంటే ప్రభుత్వం మారితే ఆర్థిక లావాదేవీలను బట్టి సరుకులు అవి పెంచుకోవడం అవి చేస్తారు కదా. రేట్లు పెరిగిన రోజులు ఉన్నాయి, తగ్గిన రోజులు ఉన్నాయి. వీళ్ళ పరిపాలన ఇప్పుడు మొన్నటిదాకా టమాటాలు కిలో 100 ఉంది, ఇవాళ 10 రూపాయలు అంట కిలో. ఇప్పుడు రైతు బాధపడతాడు, మనకేం ఆనందం 10 రూపాయలు దొరుకుతుందని. అలాగే ఎవరు ఆనందం వాళ్ళదే. జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయండి? మాకు ఓసీ అయినా సరే ఆయన మహిళలకి 15,000 వేసాడు సంవత్సరానికి. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయలే ఓసీలకి ఈ డబ్బులు వేస్తున్నామని. ఆయన వేశారు, దానికి ఆయన మెచ్చుకోవచ్చు. అంటే రాష్ట్ర బడ్జెట్ గురించి ఆలోచించకపోయినా ఆయన పథకాల ప్రకారం ఆయన ఓసీలకైనా సరే వేసుకుంటూ వచ్చారు డబ్బులు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఓసీలకి డబ్బులు వేసింది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మన హామీ ఇచ్చారు వేస్తామని చెప్పేసి. ఇంత మటుకు లేదు కదండి. మరి వాళ్ళ పథకాలు ప్రవేశపెట్టుకుని తర్వాత వేస్తారేమో మనకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఈ 6 నెలల్లో వేయలేదు ఆయన. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేవి అమలు అవుతాయి అంటారా, అమలు అవ్వంటారా? మనకు తెలియదు సార్. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో, ఏం అమలు చేసుకుంటారో మనకేం తెలుసు. ఓవరాల్గా అయితే మీకు కూటమి ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుందా? అలా ఎందుకు అనుకోవాలి సార్. ఇప్పుడు రేపు అమరావతి పెరిగితే జాబ్స్ వస్తాయి. ఇప్పటి వరకు అమరావతి అదే పోయినసారి 5 ఏళ్ళు ఉండుంటే అమరావతి పెరిగేది, మన ఆంధ్ర జనాలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమరావతి పెరక్కే కదా ఈ బాధలన్నీ. ఇప్పుడు అమరావతి పెరిగి మన ఉద్యోగాలు వస్తే మనం ఆనందంగా ఉంటాం. అంటే జగన్ గారు ఏమైనా ఇచ్చారంటే 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం అన్నట్టు చేయలేదు ఆయన. అది చేస్తుంటే నెంబర్ 1 ఆయన అయ్యేవాడు. చేయలేకపోయారు. ఆయన కూడా చేయలేకపోయారంటే ఈ రాజధానిలో ఏ అవతవకలు జరిగినాయి, రీటెండరింగ్ పెట్టారని చెప్పేసి ఆపారు. లేదంటే చేసేవాడిని కంపల్సరీ చేసేవాడే. అదే ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చుంటే మరి ఏం చేసేవాడో తెలియదు. కానీ మరి ఈయన వచ్చి అమరావతి బిగిన్ చేస్తున్నాడు, అవుతాయి జాబ్లు వస్తాయి అంటున్నారు. వస్తే ఎవరికైనా ఆనందమే.